రెండో విడత గ్రామ సంగ్రామం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పల్లె ప్రజలు బారులు తీరారు. విధిగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వెబ్కాస్టింగ్తో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచులను కూడా ఎన్నుకుంటారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. ఓటేయడానికి సొంత ఊర్లకు వెళ్తున్న వారిని కూడా పోలీసులతో అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మెదక్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటేయడానికి హైదరాబాద్ నుంచి డీసీఎం వాహనంలో వెళ్తున్న ఓటర్లను మేడ్చల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఓటు వేయకుండా వారిని ఆపే ప్రయత్నం చేస్తారు. వేరే పార్టీకి ఓటు వేయడానికి వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఆదేశాలతోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. ఓటేయడానికి సొంత ఊళ్లకు వెళ్తున్న వారిని కూడా పోలీసులతో అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటేయడానికి వెళ్తున్నటువంటి హైదరాబాద్ నుంచి డీసీఎంలో వెళ్తున్న వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అడ్డుకున్నారు, దీనికి సంబంధించి ఎవరిని అడ్డుకోమని చెప్పారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? మొదటి విడత ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి భారీ ఆధిక్యంగా దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఆదరణ ఉందో ఆదరణ చూసిన తర్వాత ఇక కళ్ళు బయర్లు గమ్ముతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు తరలిస్తున్నారు. హైదరాబాద్ లో నివసించేటువంటి ఊర్లలో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఊర్లో ఉంటూ హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అయినటువంటి వారు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఓటింగ్ కోసం బయలుదేరినటువంటి సందర్భంలో బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వరకు అడుగడుగున పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒక కాంగ్రెస్ కీలక నేత ఆదేశాలతో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కీలక నేత ఆదేశాలతో ఈ అడ్డుకట్ట వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారంతో అనేక కుట్రలకు సాధిస్తున్నారు. కోంపల్లి ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులతో వాళ్ళు వెళ్తున్నటువంటి వాహనానికి పూర్తిని దీనికి పొల్యూషన్ లేదని, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ సరైన ధ్రువపత్రాలు లేవని దాదాపు గంట నుండి సతాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు సైతం దీనిపైన మాట్లాడినా కూడా వాళ్ళు వినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఇవాళ అధికార పార్టీకి తొత్తుగా మారాలని చెప్పడానికి ఇంతకు మించినటువంటి ఆధారం ఇంకా ఏమీ లేదు అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రశాంతంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు పాలకులు ఇవాళ కుట్రలు తొలగిస్తున్నారు. దానికి వాళ్లకు వంట పాడుతున్నటువంటి పోలీసుల వ్యవహార శైలి కూడా కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులను ఉపయోగించుకొని వాళ్లను సతాయించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఇది జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి వెహికల్ ని కోంపల్లి దగ్గర సుచిత్ర కోంపల్లి మధ్యలో ఆపినటువంటి మేడ్చల్ ట్రాఫిక్ సిఐ ఇబ్బందిగా గురి చేస్తున్నాడు. ఉన్నతాధికారులతో మాట్లాడినాక కూడా వాళ్ళు వినిపించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇట్లాంటి కుట్రలు ప్రదర్శిస్తూ ఇవాళ రాష్ట్రంలో అక్రమ పాలన అధికార దాహంతో ఇవాళ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పోలీసులు వాళ్ళకు వంట పడుతున్నటువంటి ప్రక్రియ కావచ్చు, నిజంగా కూడా ప్రజాస్వామ్యం ముక్కున వెళ్ళేసుకున్నటువంటి రోజును తీసుకొచ్చింది. ఇవాళ
సర్పంచ్ ఎన్నికలకే ఇంత కుట్రలు తెరదిస్తే రాబోయే రోజులలో ఎటువంటి కుట్రలు ఉంటాయో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రజలు నిజంగా వాళ్ళకి కావాల్సినటువంటి నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఖచ్చితంగా వందలాదిగా తరలి హైదరాబాద్ నుంచి తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు గల్లంత అవుతాయి, వాళ్ళను ఓటమి తప్పదని తెలిసినటువంటి నేపథ్యంలో ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇది వెహికల్ బయలుదేరిపోకపోతే ఖచ్చితంగా అక్కడే కూర్చొని ధర్నా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఉన్నతాధికారులతో మాట్లాడి వెహికల్ ని పంపిస్తారా లేదా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.